హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే చూపిస్తాను చూడండి. తెలుసు కదా ఏంటో, ఇదైతే మిర్చి ప్యాకెట్ గురించి ఏం టాపిక్ అనుకుంటున్నారా? దీని గురించి టాపిక్ ఏంటంటే, ఇది రష్యాలో నేను తీసుకున్న మిర్చి పౌడర్. దీనికైతే 650 రూపాయలు. చాలా వేస్ట్. ఇది ఏదో మన ఇటుక పొడి ఉన్నట్టే ఉంటుంది కలరు. కర్రీస్ అయితే టేస్ట్ రావు అస్సలు మనకి, ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి అయితే దొరకవు. మనకి ఏది అనుకున్నా మిర్చి పౌడర్తో కాబట్టి అది టేస్ట్ రావట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య మనకు ఇండియా నుంచి చాలా మంది వస్తున్నారు. మన ఆంధ్ర నుంచి కానీ, మన తెలంగాణ నుంచి కానీ చాలా మంది వస్తున్నారు. మీరందరూ అయితే మర్చిపోకుండా వంట సామాన్లు కంపల్సరిగా తెచ్చుకోండి. అవి ఏంటంటే కారపొడి, చింతపండు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గరం మసాలా, యాలకులు, ఇలాచి, ఇలా ప్రతి ఒక్క వస్తువు వంట సామాన్లు ఏమి ఉంటాయో అవన్నీ తెచ్చుకోండి. దాంట్లో ఈ ఈ చింతపండు, ఈ మిర్చి పౌడర్ అనేది ఎక్కువగా తెచ్చుకోండి. ఎందుకంటే మనకు అది ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ పనిచేయాలి. అలా తెచ్చుకోండి. ఇక్కడ దొరికేటి అన్నీ వేస్ట్, అసలు టేస్టే ఉండట్లేదు. మసాలా దొరుకుతుంది, కారపొడి దొరుకుతుంది, పసుపు దొరుకుతుంది, కానీ అవి వేస్ట్. ఓన్లీ లుకింగ్ కలర్ మంది అవైతే ఏం పనిచేయవు. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చినాక ఎంత పని చేసినా 2 పూటల తిండి కోసమే. ఆ తిండి కూడా మనకు పర్ఫెక్ట్ లేకుంటే చాలా కష్టం అవుతుంది మనకైతే. మీరైతే నేను చెప్పిన వస్తువులు అయితే కంపల్సరీగా తెచ్చుకోండి. రష్యాకి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా. ఎందుకంటే నాకు ఎవరు చెప్పలేదు. ఇలాంటి సామాన్లు అయితే నేను ఏం తెచ్చుకోలేదు. లక్కీగా మా ఫ్రెండ్ తెచ్చిన రూమ్లో అవి సామాన్తోనే మేము రోజులు మేము 3 నెలలే యూజ్ చేసుకున్నాము. 3 నెలలు ఇప్పుడు మా సామాన్లు అయిపోయాయి వాటి కారపొడి తెచ్చుకున్నాము. ఇది కూడా టేస్ట్ చేసాము, బాగాలేదు. అందుకనే మీకు చెప్తున్నాను, మర్చిపోకుండా కంపల్సరీగా తెచ్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.